ఈరోజు ఇది ఒక క్రిమినల్ కంపెనీ అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. స్వయంగా కార్తీక్ చిదంబరం గారు మీ ఎంపీ గారే ఎగ్జిమ్ బ్యాంకులో ఉన్నటువంటి అవకతవకల్ని వెంటనే వెలికి తీసి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా కార్తీక్ చిదంబరం గారి లెటర్ రాసిన సంగతి నేను చూపిస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఎగ్జిమ్ బ్యాంక్ పెట్టినటువంటి దొంగ బ్యాంక్ గ్యారెంటీ, మెగా కృష్ణారెడ్డి దొంగ బ్యాంక్ గ్యారెంటీని ఒక ఎగ్జిమ్ బ్యాంక్ యుగండా నుంచి తీసుకొచ్చేసి లేని బ్యాంకుని ఆర్బీఐ గైడ్లైన్స్లో, ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి గైడ్లైన్స్లో లేనటువంటి ఒక ఫేక్ బ్యాంక్ గ్యారెంటీని ప్రొడ్యూస్ చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాసి రకమైనటువంటి పనులు చేసిన దానికి ఈయనకు షోకాజ్ నోటీస్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయనకు షోకాజ్ నోటీస్ వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. ఈయనకి పివి కృష్ణారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ మెయిల్ ఎంఏఎల్ కంపెనీకి 27/7/2024 రోజు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఈయన పూర్తిగా నాసిరకమైనటువంటి పనులు చేస్తున్నట్టుగా ఈయన మీద ఒక షోకాజ్ నోటీస్ కూడా మరి ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి, ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చినటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా పూర్తిగా అన్ని బ్యాంకులని, అన్ని సంస్థలని, అన్ని ప్రభుత్వాలని మోసం చేసినటువంటి ఒక మోసపూరితమైనటువంటి మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు ఆయన ఒక మెగా కంపెనీ, ఒక మంచి కంపెనీగా కనపడతా ఉన్నది, ఎందుకు వెలిగేసుకొస్తా ఉన్నారు, మెగా కృష్ణారెడ్డిని ఎందుకు ఈ రకంగా వీళ్ళు ఈ ప్రభుత్వం ఆయనను మరి వెలిగేసుకొచ్చేసి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నదో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.